గిరిజనులపై తనకున్న ప్రత్యేక అభిమానాన్ని, ఆత్మీయతను మరోసారి చాటుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తన వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ పద్ధతుల్లో పండించిన మామిడి పండ్లను గిరిజన గ్రామస్తులకు పంపించారు. తమ కోసం పవన్ మామిడి పండ్లు పంపడంతో ఆనందంలో మునిగిపోయారు ఆ గ్రామ వాసులు. ఏజెన్సీ ప్రాంతాలే కాదు, అక్కడి ప్రజలన్నా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి అభిమానం అంతా ఇంత కాదు. ఆ ప్రాంత గిరిజనులపై ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు. అల్లూరు జిల్లా కురుడి గ్రామస్తుల కోసం మామిడి పండ్లను పంపించారు డిప్యూటీ సీఎం. తన తోటలో ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేశారు మామిడి పండ్లు. ఆ ప్రాంత గిరిజనులకి పండిన మామిడి పండు ఇవ్వాలని ఆయన తన సిబ్బందిని ఆదేశించారు. గురువారం ప్రత్యేక వాహనంలో కురుడి గ్రామానికి చేరుకున్నారు డిప్యూటీ సీఎం కార్యాలయ సిబ్బంది. ఆ ప్రాంతంలో దాదాపు 230 వరకు ఇళ్లు ఉన్నాయి. ఇంటింటికి అరడజను చొప్పున మామిడి పండ్లు సిబ్బంది పంపిణీ చేశారు. పవన్ కళ్యాణ్ పంపిన ఆ మామిడి పండ్లు అత్యంత ఇష్టంతో పిల్లలు, పెద్దలు ఇష్టంగా తిన్నారు. పవన్ సార్ చల్లగా ఉండాలంటూ ఆ ప్రాంత గిరిజనులు ఆశీర్వదించారు. కొద్ది రోజుల కిందట అడవి తల్లి బాట కార్యక్రమంలో భాగంగా అల్లూరు జిల్లాకి డిప్యూటీ సీఎం వెళ్లారు. గుమ్రిగూడ మండలం పెద్దపాడు, కురుడి గ్రామాల్లో పర్యటించారు. ఆ గ్రామాల ప్రజల కష్టాలు తీర్చేందుకు అక్కడ రహదారి పనులకి శంకుస్థాపన చేశారు. ఆ గ్రామస్తులతో స్వయంగా మాట్లాడి వారి కష్టాలు కూడా అడిగి తెలుసుకున్నారు పవన్. ఈ సందర్భంగా కురుడి గ్రామంలోని ఒక శివాలయంలో పూజలు చేసి మొక్కు తీర్చుకున్నారు. గ్రామస్తుల పరిస్థితి అర్థం చేసుకున్నాక డిప్యూటీ సీఎం మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా చర్యలు చేపట్టారు. పర్యటన సందర్భంగా వారితో ఏర్పడ్డ అనుబంధంతో వారికి తన తోటలోని మామిడి పండ్లను పంపించారు. దీంతో ఆ గ్రామవాసులు తబ్బిబ్బిపోయారు. ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా గ్రామాలున్నా కురడి గ్రామానికి అదృష్టం దక్కిందని అంటున్నారు. ఇక ఆ ప్రాంతం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని, అన్ని సదుపాయాలు వస్తాయని అంటున్నారు.